హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా కొంగరకలాన్లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. హైదరాబాద్ లో మరోసారి పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా, 100 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం, 3 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు అరెస్ట్. లోకేష్ రెడ్ బుక్ వ్యాఖ్యలపై సిఐడి పిటిషన్, తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. పవన్, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ కు తిరుగులేదు. ఎంతమంది పార్టీలు మారినా ఇబ్బంది లేదన్న వైవి సుబ్బారెడ్డి. దొంగే దొంగ అన్నట్లుగా ధూళిపాళ్ల వ్యవహారం, పొన్నూరులో సమస్తం దోచేశాడంటూ ఎమ్మెల్యే రోషయ్య ఆగ్రహం. రేపు భీమవరంలో సీఎం జగన్ పర్యటన, జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఏపీలో ఈ ఏడాది తగ్గిన క్రైమ్ రేటు, పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసిందన్న డీజీపీ. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తా, ఐఏఎస్ భన్వర్లాల్ తనను మోసం చేశాడన్న ఐపీఎస్ నవీన్. తెలంగాణలో కొనసాగుతోన్న ప్రజాపాలన గ్రామ సభలు, అభయహస్తం దరఖాస్తుల కోసం ఎగబడుతోన్న జనం. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం, అభయహస్తం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన, పలు మండలాల్లో పర్యటించిన మాజీ మంత్రి. హిందూ వ్యతిరేకులు ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతారా? బీఆర్ఎస్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు. జనవరి 1 నుంచి నుమాయిష్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చురుగ్గా ఏర్పాట్లు. ఆ ప్రాజెక్టుల డిజైన్లు మా వల్ల కాదు, మేడిగడ్డ అన్నారంపై తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వెనుకడుగు. ఆర్థిక సిబ్బందిపై దాడులు, దూషించడం సరికాదు, బాధ్యతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రద్దయిన ఈ రేసింగ్ కార్ల ఈవెంట్, ఫిబ్రవరిలో జరగాల్సిన రేసింగ్ 5 వారాలే గడువు ఉండటంతో నిర్వాహకుల్లో ఆందోళన. నేడు శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, సాయంత్రం స్వామి అమ్మవార్ల ఊరేగింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తక్కువగా ఉన్న వరికోత యంత్రాలు, ఆందోళన చెందుతోన్న చర్ల మండలంలోని రైతులు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గడప గడపకు కార్యక్రమం, పలు గ్రామాల్లో పర్యటించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమిల్లు పర్యటన, ఘన స్వాగతం పలికిన మహిళలు. ఈ నెల 28, 29వ తేదీల్లో అన్ని రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని మోదీ సమావేశం, రాష్ట్రాల పరిస్థితిపై జరగనున్న కీలక చర్చ. విజయకాంత్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ మనీ లాండరింగ్ కేసు, ఛార్జ్షీట్లో ప్రియాంక వాద్రా పేరును పేర్కొన్న ఈడీ. త్వరలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర, తూర్పు నుంచి పశ్చిమకు బస్సు పాదయాత్రలు, జనవరి 14న మణిపూర్లో శ్రీకారం. రామాలయ ప్రారంభోత్సవంపై స్పందించిన శరద్ పవార్, తనకు ఆహ్వానం అందలేదన్న ఎన్సీపీ నేత. నేమ్ బోర్డులన్నీ ప్రాంతీయ భాషలోనే ఉండాలి, బెంగళూరులో పరిస్థితిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.